సరే చూడండి. If a set of m parallel lines intersect another set of n parallel lines not parallel to the lines in the first set, not parallel to the lines in the first set, then the number of parallelograms formed by these points is ఏమవుతుందమ్మా? MC2 into MC2. వెరీ గుడ్. MC2 into NC2. ఏమండి ఇక్కడ ఇది బాధ అంతా ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వీడు ఏమన్నాడంటే వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయట, అవేమో ఎం ఉన్నాయట. ఇలాగే ఇవి ఎం అనుకోండి. అలాగే మరో సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయట, అవేమో వీటికి ప్యారలల్ గా ఉండే ప్యారలల్ లైన్స్ కాదట. అంటే ఇలా తీసుకోండి, ఇవి ఒక ఎన్ ఉన్నాయట. ఏమండి ఇప్పుడు నాకు ఏమంటాడంటే ప్యారలోగ్రామ్ ఫామ్ అవ్వాలంటాడండి. ప్యారలోగ్రామ్ ఫామ్ అవ్వాలంటే జనరల్ గా నాకు ఈ టైప్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉండాలి, ఈ టైప్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉండాలి అంటే ఇలా చూడండి. ఇదే కదా ప్యారలోగ్రామ్ అంటే. అంటే ఇప్పుడు హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉండాలి, నాకు 2 ఉండాలి. ఈ టైప్ ఆఫ్ క్రాస్ లైన్స్ ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. అవునా? అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ టైప్ ఆఫ్ లైన్స్ ని 2 సెలెక్ట్ చేసుకోవాలి, అంటే MC2. ఇంక ఈ 2 సెలెక్ట్ చేసుకుంటే నాకు ప్యారలోగ్రామ్ ఫామ్ అయిపోతుందా? అవదు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ లైన్స్ కూడా మనం 2 సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి NC2 అంటే ఇప్పుడు నాకు ప్యారలోగ్రామ్స్ ఇలా ఫామ్ అవుతాయి. అర్థమైందమ్మా మీకు? అమ్మా మాట్లాడలేదు అమ్మాయి. MC2 into NC2 అది విషయం. దీన్ని మనం ఇంకోలా కూడా రాయొచ్చు. ద కాంబినేషన్ ఆఫ్ సెలెక్టింగ్ R1 థింగ్స్ లేదా N1 థింగ్స్. ద కాంబినేషన్ ఆఫ్ సెలెక్టింగ్ ఇది మళ్ళీ వేరేది. సరే ఈ తర్వాత నోట్ పాయింట్ కింద రాద్దాం. 17th వన్ ఇది దీనికి సంబంధించిందే, చూసుకోండి జాగ్రత్తగా, మళ్ళీ మ్యాటర్ మిస్ అయిపోతుంది. 17th అయితే ఇక్కడ రాస్తానండి. 17th వన్ the combinations of selecting R1 things from a set having N1 objects, R1 things from a set having N1 objects and R2 things from a set having N2 objects where the combination of R1 things, R2 things are independent. Is given by. ఇప్పుడు చూడండి వీడి బాధ అంతా ఏంటంటే N1 థింగ్స్ ఉన్నాయి. N1 థింగ్స్ నుంచి R1 థింగ్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం? N1C R1. ఏమండి తర్వాత N2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. N2 ఆబ్జెక్ట్స్ నుంచి R2 ఆబ్జెక్ట్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను? ఇది థింగ్స్ అని రాసుకోండి. N2C R2. ఇప్పుడు నా వర్క్ ఏంటి? ఫస్ట్ N1 ఆబ్జెక్ట్స్ నుంచి R1 ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.
N2 ఆబ్జెక్ట్స్ నుంచి ఏమో R2 ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు నాకు వర్క్ కంప్లీట్ అయినట్టు. కాబట్టి ఏదో ఒక రకమైన ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే నాకు వర్క్ కంప్లీట్ అయినట్టు కాదు కదా, కాబట్టి ఇంటూ వస్తుంది మధ్యలో. వీడు ఏమంటున్నాడంటే ఇండిపెండెంట్ అంటున్నాడు. ఇండిపెండెంట్ అంటే సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ కాదని దాని అర్థం. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ అంటే మళ్ళీ మారిపోతుంది, కండిషన్ మారిపోతుంది. లేదా ఇండిపెండెంట్ అంటే ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. అంటే ఇలా మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల దీని యొక్క ఇంపాక్ట్ దీని మీద ఉండదని కూడా చెప్పొచ్చు, ఈ నెంబర్ మీద కూడా పడదని చెప్పొచ్చు. అంటే ఆ సెట్ ఆఫ్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, సెకండ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అని కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా మీకు? ఆ విధంగానమ్మా. కాబట్టి ఒకసారి మీరు చూడండి అమ్మా, మనకి 18th పాయింట్ అవుతుంది. మన ఇంటర్మీడియట్ లో ఒక సమ్ నేర్చుకున్నాం, 54 ఏదో ఆన్సర్ వస్తుంది. 12 సైజ్ ఉన్న పాలిగాన్ యొక్క డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయంటే 12 into 9 by n minus 3 by n into n minus 3 by 12 into 9 by 54 అంటే 108 అంతే. n into n minus 3 by 2 అని చెప్పి ఫార్ములా ఉంటుంది, గుర్తొచ్చిందమ్మా మీకు? Yes, sir. అంటే 54 ఇక్కడ ఆన్సర్ అది. Yes, sir. ఇప్పుడు అది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు మనకి ద నెంబర్ ఆఫ్ diagonals of a n-sided polygon equal to మనకి ఏంటంటే ఇక్కడ n into n minus 3 by 2 అని వస్తుంది. అదేంటో చెప్తాను. nc2 minus n దట్ ఈక్వల్ టు nc2 minus n మనం సింప్లిఫై చేసాం అనుకోండి, n into n minus 1 by 2 minus n అని వస్తుంది. దీన్ని మనం బై 2 చేస్తే n స్క్వేర్ మైనస్ n మైనస్ 2n అంటే n కామన్ తీస్తే n into n minus 3 by 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు 19th one. There are m points in a plane. There are m points in a plane. In a plane. ఏమంటే ప్లేన్ లో n పాయింట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ స్మాల్ p పాయింట్స్ ఆర్ కొలీనియర్. p పాయింట్స్ ఆర్ కొలీనియర్ and no three of the points are collinear unless all the three from these p points then first one, the number of different line segments formed, లేదా straight lines అని కూడా అనొచ్చు. the number of different straight lines passing through pair of distinct points are line segments. అమ్మ ఈ మ్యాటర్ అంతా చూడండి ఒకసారి. the number of different straight lines passing through pair of distinct points అన్న లైన్ సెగ్మెంట్స్ అన్న ఒకటే అన్నట్టు చెప్పాను నేను. మీకు అర్థమవుతుందా? లైన్ సెగ్మెంట్స్. Yes, sir. ఫార్మ్డ్ ఈక్వల్స్ ఎంత అంటే చూడండి, ఫార్ములా ఏమవుతుందంటే MC2 మైనస్ PC2 ప్లస్ 1. ఈసారి మీకు చెప్తాను చూడండి ఎక్స్ప్లెనేషన్. the number of triangles formed by
joining these points by line segments. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే లైన్ సెగ్మెంట్స్ ఉండాలి, ఎందుకంటే ట్రయాంగిల్ అనేది పాలిగాన్ కాబట్టి. బై లైన్ సెగ్మెంట్స్ ఈజ్ ఏమొచ్చిందండి ఫార్ములా? జనరల్ గా అయితే MC3 అవుతుంది, P పాయింట్స్ కొలినియర్ కాబట్టి P పాయింట్స్ ద్వారా ఫామ్ అవ్వవు కాబట్టి PC3 తీసేసాం. ఇది ఫార్ములా. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ మనకి గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కూడా చెప్తాను, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నోట్ పాయింట్ 20 అండి, 20 చూడండి. ఇఫ్ m, n ఆర్ distinct positive integers, then the number of ways of dividing m plus n things into two groups containing m things and n things is ఇది చెప్పి ఆపేస్తాను. n things is ఏమని వస్తుందంటే ఫార్ములా m plus n factorial by m factorial into n factorial. ఇది ఒకటి చెప్పి నేను ఆపుతాను.